types of angles. In the types of angles, first angle is జీరో యాంగిల్. జీరో యాంగిల్ అంటే ఎగ్జాక్ట్గా 0 degrees అనమాట. అంటే ఆర్మ్స్ మధ్య ఎటువంటి గ్యాప్ అనేది ఫామ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ 2 ప్యాంట్స్ ఉన్నాయి, ఒక్కదాని మీద ఒకటి ఉన్నాయి. సో దెర్ ఇస్ నో ఎనీ గ్యాప్ బిట్వీన్ దిస్ టూ టు ఫార్మ్ అన్ యాంగిల్. యాంగిల్ అనేది ఫామ్ కావడానికి మీకు ఇక్కడ గ్యాప్ అనేది ఏమాత్రం లేదు 2 పెన్స్ మధ్య, కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ కాదు. అంటే మనకి క్లాక్ తీసుకున్నాం అనుకోండి, క్లాక్లో 12 o'clock అబ్జర్వ్ చేసినట్లయితే 12 o'clock టైంకి మనకి మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. మనము ఎటువంటి గ్యాప్ చూడలేము. అంటే మనకి ఎందుకంటే సో మనకి కొంచెం గ్యాప్ ఉంటే రెండు రేస్ మధ్య దెన్ వీ కెన్ ఫార్మ్ ఏ యాంగిల్. సో గ్యాప్ అనేది రేస్ మధ్య లేకపోతే మనకి ఏమవుతుందంటే యాంగిల్ అనేది ఫామ్ కాదు. సేమ్ అదేవిధంగా 12 o'clockకి మనకి మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ అనేటివి ఒకదాని మీద ఒకటి ఉంటాయి కాబట్టి మనకి గ్యాప్ అనేది ఏర్పడదు. సో అలాంటప్పుడు మనము యాంగిల్ని ఇంత అని చెప్పలేము. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఎట్ ద టైమ్ 0 degrees. So this is the best example for 0 degrees. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి నేను ఒక పిక్చర్ డ్రా చేస్తున్నాను 0 degreesకి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, మళ్ళీ అదే లైన్ మీద ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఒకటి లైట్ కలర్లో ఉంది, ఇంకొకటి డార్క్ కలర్లో ఉంది. ఇక్కడికి ఒక రే ఉంది, ఇక్కడికి ఇంకొక రే ఉంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య మనకి ఎటువంటి గ్యాప్ లేదు కాబట్టి యాంగిల్ అనేది ఫామ్ కాదు. అలాంటప్పుడు దీన్ని ఏమంటాము అంటే 0 యాంగిల్ అంటాం. ఏమంటాము? 0 యాంగిల్ అంటాం. 0. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఈజ్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్. Acute angle measurement is greater than 0 degrees, G for greater than, and less than 90 degrees. సో మనకి అక్యూట్ యాంగిల్ అనేది 0 యాంగిల్ కన్నా పెద్దదిగాను, అదేవిధంగా 90 degrees కన్నా చిన్నదిగాను ఉంటుంది. అంటే ప్రొటెక్టర్ చూడండి, ఇప్పుడు 0 యాంగిల్ అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. బేస్ మీద మనము సెంటర్ ఆఫ్ ద ప్రొటెక్టర్ పెట్టినట్లయితే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, అబోవ్ ద 0, ఐ మీన్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే మీకు 1 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 1 degree, 2 degree, 3 degree, 4 degree, 5 degree. ఇక్కడ స్మాల్ లైన్స్ ఉన్నాయి కదండి, వాటిని మనం కౌంట్ చేసుకుంటే ఆ డిగ్రీస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి డిగ్రీస్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 5, 10 డైరెక్ట్ చూపిస్తాను, 20, ఇక్కడ 15 కూడా ఫామ్ అవుతుంది. 15, 20, 25, 30 ఇన్నర్ స్కేల్ యూస్ చేస్తున్నానండి. 35, ఇక్కడ 30కి 40కి మిడిల్లో ఉన్న లైన్ వచ్చి 35, 40, 45. మీరు ఇన్నర్ స్కేల్ మీద ఫోకస్ చేయాలి, అవుటర్ స్కేల్ మీద కాదు. ఎందుకంటే నేను రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నాను కాబట్టి ఇన్నర్ స్కేల్ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85. ఇక్కడ స్మాల్ లైన్స్ ఉన్నాయి చూడండి. 85 తర్వాత 86, 87, 88, 89. సో అప్ టు 89. దట్ మీన్స్ 1 to 89. 1 కావాలంటే ఇక్కడ 0 ఉంది. 0 తర్వాత స్మాల్ లైన్ వచ్చి 1, తర్వాత 2, తర్వాత 3. ఈ విధంగా కౌంటింగ్ చేసుకుంటూ పోతే మనకి 89 degrees వరకు, అంటే 1 degree to 89 degrees వరకు. సో ఈ యాంగిల్స్ అన్నీ ఏమవుతాయి అంటే అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఏమవుతుందంటే 89.5, 89.9 degrees. సో ఇవి కూడా ఏమవుతాయి అంటే అక్యూట్ యాంగిల్సే అవుతాయి. సో విచ్ ఆర్ గ్రేటర్ దాన్
0 degrees and less than 90 degrees. These all angles are called acute angles. చూడండి నేను డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు ప్రొటెక్టర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు డ్రా చేయడానికి. సో ప్రొటెక్టర్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ప్రతి యాంగిల్ని నేను ఫామ్ చేసి మీకు చూపించబోతున్నాను. అక్యూట్ యాంగిల్ అనేది ఏ యాంగిల్ అనేది, అంటే ఇక్కడ ప్రతి యాంగిల్ కూడా బేస్ మాత్రం ఇదే, ఓ ఏ, ఈ లైనే బేస్గా ఉంటుంది అన్నిటికీ. బట్ టెర్మినల్ రే అనేది మూవ్ అవుతుంది, అంటే మెజర్మెంట్స్ ఇక్కడ చేంజ్ అవుతాయి కానీ బేస్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఆ బేస్ ఓఏని మనం ఏమంటామంటే ఇనిషియల్ రే అని అంటాము. రేగా డ్రా చేస్తే అది ఇనిషియల్ రే అవుతుంది. ఇక్కడ ఓఏ, ఓబి, ఓసి, ఓడి, ఈ అంటే ఇక్కడ ఎలా చూసుకోవాలి అంటే, ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. ఓఏబి, ఇక్కడ ఓఏబికి గ్యాప్ వచ్చింది అంటే ఇది 0 degrees కాదు, గ్రేటర్ దాన్ 0 degrees. అదేవిధంగా ఇప్పుడు నేను డ్రా చేసేది ఈ ఆఫ్టర్ ఈ తర్వాత ఎఫ్ కాబట్టి చూడండి ఓఏఎఫ్. సో మనం ఈ యాంగిల్ తీసుకుంటాం ఓఏఎఫ్, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది ఓఏఎఫ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం సపరేట్గా కూడా డ్రా చేసేసుకోవచ్చు, బట్ ఒకే దగ్గర నేను డ్రా చేసి చూపిస్తున్నాను మొత్తం యాంగిల్స్ అనేటివి. ఈ విధంగా మనం డ్రా చేసుకుంటూ పోతే ఇప్పుడు నేను డ్రా చేసే ప్రతి యాంగిల్ కూడా ఏ టైప్ ఆఫ్ యాంగిల్ కిందకు వస్తుంది. సో ఈ ప్రతి యాంగిల్ కూడా మనకి అక్యూట్ యాంగిల్ని చూపిస్తుంది. బికాస్ ఈ యాంగిల్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 0 degrees యాజ్ వెల్ యాజ్ లెస్ దాన్ 90 degrees కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. చూడండి అక్యూట్ యాంగిల్, దిస్ వన్ ఆల్సో అక్యూట్ యాంగిల్. వీటికి అన్నిటికీ కూడా వర్టెక్స్ వచ్చి కామన్గా ఉంటుంది, బేస్ కూడా కామన్గా ఉంటుంది, బట్ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ రే అనేది ఓఏ, అది స్టాండర్డ్ పొజిషన్లో ఉంటుంది. మిగతావన్నీ టెర్మినల్ రేస్ లాగా తీసుకుంటాము, ఇవి ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఏమంటాము అంటే అక్యూట్ యాంగిల్స్ అంటారు. అక్యూట్ యాంగిల్ అంటే కేవలం ఒక యాంగిలే కాదు, 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees, 50 degrees, 60 degrees, వీటి మిడిల్ యాంగిల్స్ కూడా వస్తాయి. 60 degrees, 70 degrees, 80 degrees, 81, 82, 83, 84, 85 అప్ టు 89. సో ఈ యాంగిల్స్ అన్నిటిని మనం ఏమంటాము అంటే అక్యూట్ యాంగిల్స్ అని అంటాము.